హాయ్ అండి. ఈరోజు నేను క్యాప్సికల్, బంగాళదుంప, మునక్కాయ, టమోటా, ఎర్రగడ్డలు, ఈ మసాలాలండి. పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి, ఉప్పు, ఇది వచ్చి పల్లీల పొడి. ఇది వేస్తే టేస్ట్గా ఉంటుందండి మసాలాలు. అయినా మనం ఉంటే కనుక ఈ మామిడికాయ ఉప్పులు కానీ వేసుకోవచ్చు, అయినా పుల్లగా ఉంటుందని నేను వేయలేదు. అయితే మమ్మీ ఈరోజు ఏం చేస్తున్నావు అని? ఈరోజు మసాలా అదే చూపించాను కదా, ఇవన్నీ కలిపి మసాలా కూర చేస్తున్నాం. ఓకే సరే మమ్మీ, దీని ప్రాసెస్ ఎట్లా చెప్పు కొంచెం మాకు. చెప్తాను. అందులో ఈరోజు నెయ్యి చేశానండి. నెయ్యి మనం చేసిన తర్వాత లాస్ట్లో తమలపాకు వేసుకోవాలండి. చూడండి నెయ్యి. గైస్, మీకు నెయ్యి చేయడం రాకపోతే మా మమ్మీ వీడియోలో ఉంది చూడండి, చూసి షార్ట్ వీడియోలో ఉంది చూసి లైక్ కొట్టండి. దీని ఇప్పుడు మా మమ్మీ ఉడకగడుతుంది. నెయ్యి చూడండి ఉడగడుతున్నాను. మనం చేసుకునేది ఇంట్లో నెయ్యి బాగుంటుందండి, మనం తీసుకుంటే బాగుండదు. వాళ్ళు సరిగా కాంచరు కానీ క్యారీనే ఫుల్గా వచ్చింది. చూడండి ఎంత గలీజ్గా ఉందో. వడగట్టుకుంటే బాగుంటుంది. ఇదంతా జున్నులాగా ఉంది. నేను ఈ మధ్య ఆయిల్ తగ్గించానండి, ఎందుకంటే మనకు కొలెస్ట్రాల్ వస్తా కాబట్టి. ఇది వచ్చి నెయ్యి వాడుతున్నాను నేను, నెయ్యి ఎక్కువ వాడుతున్నాం మేము. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. ఇప్పుడు మనము మసాలా వేయించుకుందాం. వేసవికాలం ఎప్పుడు పోతుందో ఏమో, ఎండలు మండిపోతున్నాయి. వంట రూమ్లోకి రావాలంటే చాలా భయంగా ఉంది. ఫ్యాన్ వేసుకుంటే అంతా చుట్టుకుంటుంది. ముందుగా గీ వేసుకుందామండి. ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎర్రగడ్డలు బాగా ఎర్రగా వేసుకున్న తర్వాత వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం. వీటికి అంతటికీ ఈ మసాలా అండి. ఎర్రగడ్డలు వేగినాయి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మసాలా కానీ ఎక్కువ తినకూడదండి, ఎండల కాలము చాలా ఇబ్బంది అవుతుంది. దీంట్లో గరం మసాలా కానీ కొంతమంది వేసుకుంటారు, అయినా నేను వేసుకోలేదు. ఇవన్నీ వేసేస్తాం దీంట్లోకి. బాగా కలుపుకోవాలి కదా మమ్మీ? బాగా కలుపుకోవాలండి, మసాలా అంతా బాగా పట్టేటట్టు. మునక్కాయలు ఉన్నాయి. ఎన్ని నిమిషాలు మమ్మీ? ఉడకాలిరా, ఒక అర్ధ గంట ఉడకాలి.
20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఉడకాలి. ఎందుకంటే మునక్కాయలు ఉన్నాయి కాబట్టి ఉడకాలి. కుక్కర్లో వేస్తే మనం బిజీ అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి. బాగా కలుపుకున్నాం కదా, ఈ కూరగాయలన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం నీళ్ళు వేసుకుందాం. ఒక 2 గ్లాసులు ఇవి మునిగేటట్టు వేసుకోవాలి. ఎంతసేపు ఉండాలి మమ్మీ? ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఉండాలి, ఉడకాలి కదా. చాలు, ఇంతవరకు చాలు. బాగా మునిగినాయి అవి, బాగా ఉడకాలి. ఒక 30 నిమిషాలు 30 నిమిషాలు ఉడికితే అది చూస్తా ఉడికిపోయినాయేమో. మునక్కాయలకు వచ్చింది, లేట్ అవుతుంది. మునక్కాయలు ఉడికిపోయినాయి బాగా. కూర ఉడికిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తాం. వేడి వేడి అన్నంలో మా మమ్మీ పొటాటో క్యాప్సికమ్ కర్రీ తీస్తుంది. మమ్మీ కూర అంటే నీకు భలే ఇష్టం కదా? అవును, ఈ సీజన్లోనే మునక్కాయలు మామిడికాయలు బాగుంటాయి. చూడండి ప్లేట్ చూడండి గైస్, ప్లేట్ నిండా పెట్టుకుని తింటుంది మా అమ్మ. ప్లేట్ నిండా ఉంది ఇది. చూడు ఎంత ఉందో ప్లేట్ నిండాకి. ఇప్పుడు తింటారు చూడండి గైస్ మా అమ్మ. నోరు ఊరిపోతుంది అందరికి. ఏమ్మా కాలుతుందా? క్యాప్సికమ్ సూపర్ టేస్ట్ రా. ఏమైనా వేసవి కాలంలో వచ్చే మునక్కాయలు. అవునమ్మా, మీరు ఒకసారి ట్రై చేయండి కూర, సూపర్.